ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట గురించి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాగే అల్లు అర్జున్ విషయంలో ఆయన చేస్తున్న తప్పిదాలని కూడా మీడియా సాక్ష్యంగా ఆయన ఫస్ట్ నుంచి ఎలా చేస్తున్నారు ఏంటి అని కూడా ప్రతి మీడియాలో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈరోజు మళ్ళీ విచారణ కూడా హాజరయ్యారు. ఇక శ్రీతేజ్ విషయానికి వస్తే తన విషయంలో కూడా తను బ్రెయిన్ డెడ్ అయిందని, ఆల్రెడీ వెంటిలేటర్ పైనే తనని ఉంచుతున్నారని, ఇంకా ఇంకొంచెం ఏదైనా పరిస్థితి విషమంగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. సార్, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, అసలు అంటే ఈ కేసులో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్విస్ట్లు రివీల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏంటి, ఎలా చూడొచ్చు? మళ్ళీ ఈరోజు విచారణకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, ఎటువైపు వెళ్తోంది అసలు? మ్యామ్, ఇక్కడ ఏమైందంటే ఏదైతే 13th రిమాండ్కి తీసుకున్నారు అండ్ ఏదైతే ఫ్రైడే ఆ రోజు, సో అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అందరూ ఏమనుకున్నారంటే ఇది పొలిటికల్ బేస్ మీద ఈయన తొక్కాలి అని చెప్పి, కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావాలని చెప్పి ఎదుగుదలను ఆపడానికి. బికాజ్ ఈయన ఎందుకు అని అంటే సౌత్ ఇండియన్ ఐకాన్ తను, అండ్ నార్మల్ యాక్టర్ కాదు. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా లెవెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, సో మంచి రెప్యుటేషన్ ఉన్న పర్సన్. అట్లాంటి పర్సన్ ని రిమాండ్ తీసుకుంటున్నారు అని అంటే అది వాంటెడ్లీ ఏమన్నా ఒక స్క్రిప్ట్ బేస్ మీద కానీ, లేకపోతే పొలిటికల్గా తొక్కాలి అని కానీ, లేకపోతే ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీ పరంగా తొక్కాలి అని చెప్పి చాలా రూమర్స్ అనేది వచ్చాయి. సో చాలా సిచ్యువేషన్స్లో కూడా ఆల్రెడీ ఏదైతే సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పి ఏదైతే ఒక రిపోర్ట్ ఉందో, పర్మిషన్ లెటర్ ఉందో, దాని బేస్ మీద ఏదైతే ఇప్పుడు ఇంటరిమ్ బెయిల్ అనేది క్యాన్సిలేషన్ అయింది. సో ఇది నెగ్లిజెన్సీ వల్ల అయింది, దీంట్లో ఈయన తప్పేం లేదు. సో అది అన్ఫార్చునేట్లీ అయిన సిచ్యువేషన్. వాంటెడ్లీ అయిన సిచ్యువేషన్ అయితే కంపల్సరీ రిమాండ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇది నెగ్లిజెన్సీ వల్ల అయినది. సో ఈయనకు అవుతుంది అనేది ఈయనకు తెలియదు. సో వెళ్ళాడు, సడన్ సిచ్యువేషన్లో అయింది అని చెప్పి వచ్చింది. బట్ ఏదైతే ఒక సటన్ సిచ్యువేషన్ తర్వాత, అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కానీ, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కానీ, దాని తర్వాత ఎప్పుడైతే ఈ న్యూస్ని అందరు మర్చిపోతున్న సిచ్యువేషన్స్లో ఏదైతే పోలీస్ కమిషనరేట్ వాళ్ళు, ఒక పోలీస్ సర్వీస్ టీం ఒక రిపోర్ట్ అనేది బయట రిలీజ్ చేశారో, అది ఏంది అని అంటే ఏదైతే సెకండ్ వీళ్ళు సంధ్యా థియేటర్ పర్మిషన్ కోసం డీసీపీ ఆఫీస్కి, సిపి ఆఫీస్కి ఒక పర్మిషన్ లెటర్ అనేది సబ్మిట్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఒక పిటిషన్ అనేది వీళ్ళు ఇచ్చారు, ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు. సో ఏదైతే ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ లో ఏది బయటికి రాలేదు. ఎప్పుడైతే ఈ బెయిల్ పిటిషన్ అనేది ఇంటరిమ్ బెయిల్ అనేది వచ్చి ఆ బెయిల్ మీద తను బయటకు వచ్చాడో, సాటర్డే నాడు బయటకు వచ్చాడు. సో దీని తర్వాత ఒక 2 days తర్వాత ఏదైతే ఆ రిపోర్ట్ మేము రిటర్న్ చేసినాము, సో దాన్ని రిజెక్ట్ చేసినాము అని చెప్పి ఏదైతే ఒరిజినల్ గా వీళ్ళు రిజెక్ట్ చేసిన పిటిషన్ అనేది బయటకు రిలీజ్ చేశారు. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఏదైతే అల్లు అర్జున్ గారిది మళ్ళా న్యూస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఏదైతే కొన్ని మిస్టేక్స్ కూడా బయటకు వచ్చాయి, అంటే అది కంప్లీట్ గా మనం చూడండి ఏంటంటే మనకి ఏదైతే తెలిసిందో మనం దాని వరకే మాట్లాడుకుంటాం. సో ఏదైతే కంప్లీట్ ట్రయల్ అయిన తర్వాత నిజంగా తన వల్ల వాంటెడ్లీ అయిందా లేదా అవ్వలేదా అనేది తర్వాత తెలుస్తుంది మనకి. బికాజ్ ఎందుకు అంటే ఒక ట్రయల్ అవ్వంది ఎవరిని అక్యూజ్డ్ అని చెప్పి మనం అనలేం. సో ఇలానే కూడా, సో అలానే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, క్లియర్ అండ్ కట్ గా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ చేసుకుంటూ వచ్చి, అండ్ అదే కాకుండా సంధ్యా థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా తన బౌన్సర్లతో నెట్టేసుకుంటూ వెళ్ళాడు అని చెప్పి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత సివి ఆనంద్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ఎవరైతే చిక్కడపల్లి SHO కానీ, SI కానీ, ACP కానీ, DCP గారు వీళ్ళందరూ మాట్లాడడం కూడా జరిగింది. అండ్ అదే కాకుండా సివి ఆనంద్ గారు మాట్లాడుతూ ఒక మాట అనేది మాట్లాడారు. ఏమని అని అంటే, నల్ల చొక్కా వేసుకున్న బౌన్సర్లు ఎవరైనా పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని టచ్ చేయాలంటే భయపడేలాగా చేస్తాం ఇప్పటి నుంచి, ఎవడన్నా చెయ్యాలంటే భయపడాలి ఇప్పటి నుంచి అని చేశాడు. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే అక్కడ బౌన్సర్లు పోలీస్ వాళ్ళ మీద చేతులేసారా అనే క్వశ్చన్స్ కూడా మనకి రైజ్ అవుతాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఏదైతే ట్రయల్ తర్వాత మనకు అర్థమైపోతుంది. సో ఏదైతే ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ గారిని రీఇన్వెస్టిగేషన్ అనేది పిలవడం జరిగింది. అండ్ అదే కాకుండా 18 members మీద FIR అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈ FIR లో మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ కూడా యాడ్ చేయడం కూడా జరిగింది. అండ్ అదే కాకుండా బౌన్సర్లను కూడా ఆల్రెడీ ఒక బౌన్సర్ ని రిమాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న బౌన్సర్లను మనం వీడియో ఫుటేజ్ లో చూసుకుంటే
అక్కడ ఉన్న బౌన్సర్లు కూడా కర్రలు పట్టుకొని ఉన్నారు, ప్రైవేట్ బౌన్సర్స్ కూడా పోలీస్ వాళ్ళలాగా కర్రలు పట్టుకొని ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అవును, న్యాయానికి అందరూ సమానులే అని చెప్పి ఒక సామెత కూడా ఉంటుంది. మన న్యాయ వ్యవస్థకి అందరూ సమానులైన ఒక సామెత కూడా ఉంటుంది. సో ఏదైతే ఆ కొటేషన్ అనేది దీనికి కంప్లీట్ గా మనకి కనబడుతుంది దీనిలో. సో మనం అల్లు అర్జున్ గారిని రిమాండ్ తీసుకున్నారు, మన తర్వాత రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10,000 సీసీ ఫుటేజ్ లో నుంచి ఈ వీడియో కలెక్ట్ చేసి 15 minutes వీడియో అనేది బయటకు రిలీజ్ చేయడం జరిగింది. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముషీరాబాద్ నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి సో ఎప్పుడు తను బయటకు వెళ్ళాడు, థియేటర్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాడు, అండ్ అదే కాకుండా థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను ర్యాలీ చేసుకుంటూ వెళ్ళడం కూడా జరిగింది. ఆ ఫుటేజ్ కూడా బయటకు రిలీజ్ చేశారు. ఓకే, నేను ర్యాలీ చేయలేదని చెప్పారు కదా. ర్యాలీ చేయలేదని చెప్పారు. అసలు ఇదంతా బయటకు ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు మళ్ళీ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడు కొన్ని తప్పులు కూడా అల్లు అర్జున్ గారి బయటకు వచ్చాయి. కొత్త డౌట్లు కూడా మనకు క్రియేట్ అయిపోయినాయి. ఏదైతే ఒరిజినల్ గా మనకి అయింది అని అంటే మనకి ఒక పేపర్ మీద కానీ లేకపోతే చూసి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. సో మనకి స్క్రిప్ట్ లాగా అనిపించింది, చూసుకుంటే అది స్క్రిప్ట్ లాగే అనిపించింది. సో ఇప్పుడు ఇదంతా చూసుకున్న తర్వాత చాలా మంది ఏదైతే ఫస్ట్ లో లోపలికి రిమాండ్ తీసుకున్నప్పుడు చాలా మంది అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 15 minutes వీడియో ఫుటేజ్ ని బయటకు రిలీజ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ గారి తప్పులు మొత్తం అర్థమైపోయినాయి. బట్ తప్పు అని నేను చెప్పట్లేదు, ఏదైతే ట్రైల్ అయిన తర్వాతనే అన్ని నిజాలు అన్ని బయటకు వస్తాయి. సో ఏదైతే మూవీ పరంగా తొక్కేస్తున్నారా లేకపోతే వేరే పరంగా ఏమైనా తొక్కేస్తున్నారా అనుకున్నా కూడా అవన్నీ నిజాలన్నీ బయటకు తెలుస్తాయి. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఏదైతే సంజయ్ థియేటర్లో ఇన్సిడెంట్ లో మాట్లాడుకుంటే ఎవరైతే రేవతి కానీ తేజ అనే చిన్న బాబు కానీ, తేజ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి ఒక న్యూస్ అనేది వస్తుంది. బట్ తను ఏదైతే ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి రావడం కానీ లేకపోతే వాళ్ళ బాగోగులు చూసినా కూడా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేవారు కాదు. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఇది ఇంత సీరియస్ గా తీసుకోవడానికి రీజన్ కూడా ఏంది అని అంటే, ఒకటి సంజయ్ థియేటర్ ఏదైతే అక్కడ అయిన ఇన్సిడెంట్ లో పోలీసుల మీద చేతులు వేసుకోవడం కానీ ఏదైతే ఈ బౌన్సర్లు చేయవేయడం కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఎందుకంటే మనం సివి ఆనంద్ గారి స్టేట్మెంట్ లోనే మనకు అర్థమైపోతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు ఈవెన్ SHO కానీ ఎవరిని కూడా లోపలికి రానిలేదంట. ఎవరైతే వాళ్ళ అల్లు అర్జున్ గారి మేనేజర్ ఉన్నారో తను లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరిని కూడా లోపలికి ఎలో చేయకుండా ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేము చెప్తాం, మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరైతే రమేష్ గారు, ACP రమేష్ గారు, తను వీళ్ళందరినీ తోసేసుకుంటూ మీరు చెప్పండి అన్నా కూడా చెప్పకుండా వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ తోసేసుకుంటూ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళని ఫోర్స్ఫుల్ గా బయటికి తీసుకొచ్చారు. ఏదైతే ఈ ఇన్సిడెంట్ అంటే ఆల్రెడీ బయట ఒక ఆమె చావు బతుకుల్లో ఉంది అండ్ ఇంకో బాబు కూడా అలానే ఉన్నాడు, అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాడు అని చెప్పిన తర్వాతకి నేను మూవీ అయిపోయిన తర్వాతే బయటకు వస్తా అని చెప్పి, ఈ సీన్ అయిపోయిన తర్వాత వస్తా, మూవీ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పి మనకి ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఈ వీడియోస్ ఏదైతే ఈ న్యూస్ లో కానీ ఇవి అన్ని వింటూనే ఉన్నాం. ఏదైతే ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తా అని అన్నాడని. సో దాని తర్వాత వీళ్ళు ఫోర్సబుల్ గా బయటికి రావాలి అని అనడంతో పోలీస్ వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత అయినా సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా తను అల్లు అర్జున్ గారు సన్ రూఫ్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చారని. యాక్చువల్ గా బన్నీ గారు చెప్పింది ఏంటంటే, నాకు అసలు తెలీదు, నాకు నెక్స్ట్ డే తెలిసింది, మేము ఇంత సక్సెస్ అయినా గానీ అది ఎవరు ఎంజాయ్ చేయలేకపోయామని చెప్పి మెన్షన్ చేశారు. ఎంజాయ్ చేయలేకపోయామంటే ఫస్ట్ వీడియోలో యాక్చువల్ గా దాని తర్వాత ఏమైతే ఇన్సిడెంట్ అయిందో దాని తర్వాత ఒక 2-3 days దాకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ అదే కాకుండా అల్లు అర్జున్ గారు చిన్న వాటికి కూడా రియాక్ట్ అయ్యి ట్వీట్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో ఇలాంటి వీడియోకి 2 days దాకా కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసేసుకొని దాని వల్ల చాలా నెగిటివ్ అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఇన్సిడెంట్ చూసుకున్నా కూడా అది అయిన తర్వాత కూడా ఏదైతే ముషీరాబాద్ లో చూసుకున్నా, ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్ దాకా చూసుకుంటే అంత క్రౌడ్ ని కంట్రోల్ చేయాలంటే పోలీస్ వాళ్ళు అందరు వచ్చిన, తెలంగాణలో ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారో అంతమంది వచ్చినా కూడా కష్టమే. అండ్ అదే కాకుండా ఆ మూవీలో ఏదైతే ఇప్పుడు ఇంకొకటి కూడా వస్తుంది, ఏదైతే ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదైతే రేవతి గారు చనిపోవడం అండ్ అదే కాకుండా తేజ గారు బ్రెయిన్ డెడ్ చిన్న బాబుది బ్రెయిన్ డెడ్ అవ్వడం కాకుండా ఇంకొక న్యూస్ కూడా వైరల్ అయిపోతుంది. ఏంది అని అంటే, ఏదైతే IAS క్యాడర్ లో ఉన్న వ్యక్తిని, అంటే ఏదైతే పుష్ప సినిమాలో IAS క్యాడర్ లో ఉన్న వ్యక్తిని SPని ఏదైతే మూవీ ఏదైతే ఒక సీన్ లో స్విమ్మింగ్ పూల్ లో తను టాయిలెట్ పోస్తూ అంటే యూరిన్ పాస్ చేస్తూ ఒక SP మీద యూరిన్ పాస్ చేసిన సీన్ కూడా ఒకటి ఉంది. సో ఇది కూడా చాలా మంది ప్రెస్ మీట్ పెట్టి, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎలా కించపరుస్తున్నావు అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది.
ఈ అది మనం ఇన్సిడెంట్స్ చూసుకుంటే తర్వాత రియాక్ట్ అవుతున్నారా ఈ ఈ విషయం? ఇన్సిడెంట్ తర్వాత చిన్న చిన్నగా అన్ని బయటకు వస్తున్నాయి అనమాట. ఓకే. సో అలా సో ఇప్పుడు మనం ఈ కేసులో ఇంకొకటి కూడా ప్రధానంగా మాట్లాడుకోవాలి. శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో బ్రెయిన్ డెడ్ అవుతుంది, ఓన్లీ వెంటిలేటర్ మీదే ఉంచారు, ఈ ఇష్యూ కోసమే ఉంచారని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఆ బాబుకి ఏదైనా అయితే మళ్ళీ కథంతా మొదటికి వచ్చే అవకాశం ఉందా? సో యాక్చువల్గా ఇదంతా ఇష్యూ క్రియేట్ అవ్వకపోతే, ఇది ఏదైతే ఇష్యూ అనేది క్రియేట్ అవ్వకపోతే ఒరిజినల్ న్యూస్ అనేది బయటకు వచ్చేది. అండ్ అదే కాకుండా ఏమైంది ఏంది అనేది కూడా మనకు బయటకు వచ్చేది. సో ఈ ఇష్యూలో గినక తనకి ఏమన్నా అయింది అనే ఇన్సిడెంట్ సిచ్యువేషన్ ఏమన్నా న్యూస్ అనేది బయటికి వస్తే వేరే రకంగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పి ఇదంతా అట్లా హోల్డ్లో పెడుతున్నారా అనేది కూడా మనం చెప్పలేం. ఓకే. అండ్ అదే కాకుండా ఓయూ జేఏసీ వాళ్ళు కూడా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది. అండ్ ఎవరైతే జేఏసీ ఉన్నాడో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, 1500 మంది మేము ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తాం అంటే 25 లక్షల రూపాయలు ఒక మనిషి వెల 25 లక్షల రూపాయలతో వెలగట్టావు కాబట్టి వాళ్ళకి 5 కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఓయూ వాళ్ళు ఇంటి మీదకి దాడి చేయడం కూడా జరిగింది. సో ఏదైతే ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఏదైతే ఆ రోడ్ షో చేయకుండా అండ్ అదే కాకుండా థియేటర్లోకి వెళ్ళి కనీసం 15 మినిట్స్ లేదా అసలు థియేటర్కి వెళ్ళకుండా ఓన్లీ రోడ్ షో చేసినా అయిపోయేది. ఈవెన్ రోడ్ షోకి కూడా పర్మిషన్ లేదు. ఈవెన్ రోడ్ షోకి పర్మిషన్ లేదు, థియేటర్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఆల్మోస్ట్ దిల్సుఖ్ నగర్ దగ్గర నుంచి ఒక 5-6 థియేటర్స్ అనేది కవర్ చేసుకుంటూ ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా ర్యాలీ చేసుకుంటూ, అంటే అక్కడ ఉన్న క్రౌడ్ ని చూసుకుంటే ఒక పొలిటికల్ గా ఏమన్నా మీటింగ్స్ అవుతున్నప్పుడు ఎంతైతే క్రౌడ్ ఉంటుందో, లేకపోతే ఒక జాతర జరుగుతున్నప్పుడు ఎంతైతే క్రౌడ్ ఉంటుందో అంతకు మించి ఉంది క్రౌడ్ అనేది. జనరల్ గా ఏంటంటే చిన్న చిన్న మూవీస్ హీరోస్ చేస్తూ ఉంటారు ఇట్లా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, అలా చేస్తే ఇంకొంచెం మూవీ బాగుంటుందని. బట్ అల్లు అర్జున్ స్థాయికి అది కరెక్టే అంటారా? అది చాలా రాంగ్ మ్యామ్. ఇప్పుడు ఏదైతే అది కొన్ని సిచ్యువేషన్స్ లో అతిపోకడా అనొచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనొచ్చు. సో ఏదైతే ఆ సిచ్యువేషన్ అవుతుంది అక్కడ ఉన్న క్రౌడ్ ని, అండ్ అదే కాకుండా అక్కడ ఉన్న క్రౌడ్ పెరగడానికి కూడా ఒక రీజన్ ఉంది థియేటర్ లో. ఎవరైతే అల్లు అర్జున్ పైకి వెళ్తున్నప్పుడు తన బౌన్సర్లతో బ్యాక్ సైడ్ తిరిగి మరి గేట్ క్లోజ్ చేయండి అని చెప్పారు. సో ఆ ఫుటేజ్ కూడా మనకి బయట పెట్టడం జరిగింది. ఏదైతే ఈ 15 మినిట్స్ అన్నా కదా, ఈ ఫుటేజ్ కూడా ఉంది. ఏదైతే గేట్లు క్లోజ్ చేయండి అన్న వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఎవరు చేయమన్నారు? అల్లు అర్జున్ గారు బ్యాక్ సైడ్ తిరిగి గేట్లు క్లోజ్ చేయండి అని చెప్పాడు. ఈ గేట్లు క్లోజ్ చేయండి అన్న తర్వాత ఏదైతే కింద కూర్చుంటారు కదా, కింద కూర్చున్న కాడి నుంచి ఏదైతే అండర్ గ్రౌండ్ లో కూర్చున్నారో ఏమంటారు దాని గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చున్న వాళ్ళంతా ఆ గేట్ పాస్ ఎక్కి పైకి ఎక్కుదామని ట్రై చేస్తున్నప్పుడు ఆ గేట్లు కూడా విరగడం జరిగింది. ఓకే. వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకనే ఇలాంటి సిచ్యువేషన్ అయింది. మనం ఫస్ట్ లో ఏమనుకున్నామంటే అందరూ కూడా ఫస్ట్ లో ఏమనుకున్నారంటే ఇది పోలీస్ వల్లనే అయింది, ఏదైతే పోలీస్ వాళ్ళ వల్లనే అయింది, ఇదంతా ఒకటి అనుకున్నాం. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది, ఏదైతే ఆ రిజెక్ట్ చేసిన పేపర్ అనేది ఒక బయటకు వచ్చింది, అండ్ అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత పొలిటికల్గా కానీ టాలీవుడ్ వాళ్ళకైనా కానీ ఇది ఒక న్యూస్ లాగా అయిపోయింది. ఎలా అంటే ఈవెన్ ఇప్పుడు పొలిటికల్ బేస్ మీద చూసుకుంటే పొలిటికల్ దాంట్లో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, సీఎం గారి పేరు చెప్పకపోవడం వల్ల ఇదంతా అయింది అని చెప్పి. అవును, అదొకటి వచ్చింది మళ్ళీ మధ్యలో ఈ న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో ఇది కావాలని చేస్తున్నారు, ఇంత ఎవిడెన్స్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కావాలని చేస్తున్నారని మనం చెప్పలేం. అండ్ అదే కాకుండా ఎవరైతే ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం తప్పట్టచ్చు. సో ఎక్కువగా అంటే చాలా మంది కొంచెం అంటే ఎవరైతే ఒక 2-3 పర్సన్స్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా కావాలని చెప్పి ఏదైతే సీఎం పేరు చెప్పకపోవడం వల్ల అల్లు అర్జున్ గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే. సో ఇప్పుడు సీఎం గారి పేరు చెప్పలేదు అని అంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తారని గ్యారంటీ లేదు. అండ్ అదే కాకుండా ఏదైతే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఒక అమౌంట్ అనేది అంటే మనీ కూడా కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే ఈ రేవతి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి ఒక మనీ అనేది కూడా కలెక్ట్ చేస్తున్నారు. బట్ ఈవెన్ ఇప్పటికీ వాళ్ళందరూ అంత మంది వాళ్ళకి అనవసరం, వాళ్ళకి సంబంధం లేదు. అట్లాంటి పర్సన్స్ అంటే ఏదైతే అసోసియేషన్ కూడా బయటకు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇద్దాము అన్న సిచ్యువేషన్స్ లో కూడా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ కూడా వాళ్ళ గురించి కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది స్టార్టింగ్ నుంచి. యాక్చువల్లీ ఆయన అనౌన్స్ చేశారు పిల్లలకి ఏదైనా ఉన్నా కానీ నేను చూసుకుంటాను 25 lakhs అమౌంట్ అని. అది ఎప్పుడు చేశారు? అదంతా న్యూస్ ఏదైతే రిమాండ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత చేశాడు. రిమాండ్ కి వెళ్ళక ముందు 25 lakhs ఇస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. రిమాండ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. సో ఈవెన్ మైత్రి మూవీ ఇండస్ట్రీ నుంచి ఎవరైతే తేజ వాళ్ళ ఫాదర్ కూడా న్యూస్ లో చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్ లో, ఎవరు కూడా తన దగ్గరికి రాలేదు అని చెప్పి. ఏదైతే ఒక 25 lakhs ఇస్తా అనే అమౌంట్ ఇస్తా అని చెప్పిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా మనం ఇదంతా చూసుకుంటే మనం ఓన్లీ ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ మీడియా ట్రయల్ అనేది నడుస్తుంది.
సో దాని తర్వాత జ్యుడిషియరీ ట్రయల్ అవుతుంది. ఎప్పుడైతే ఇది అంతా కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత జ్యుడిషియరీ ట్రయల్లో వస్తుంది. సో జ్యుడిషియరీ ట్రయల్లో ఒరిజినల్ మ్యాటర్ అనేది బయటకు వస్తుంది. ఓకే. ఎట్లా అంటే తప్పు మీద తప్పు అంటే ఒకదాన్ని కవర్ చేసుకోవడానికి తను కొంచెం నార్మల్గా మాట్లాడి వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అయి ఉంటే అయిపోయింది. ఇదంతా అయ్యేది కాదు. ఇంకొకటి పెద్ద తప్పు ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ మొన్నటిదాకా ఏదైతే ఈయన ప్రెస్ మీట్ పెట్టకపోతే కొంచెం కొద్దో గొప్ప బాగుండేది, కొంచెం సేఫ్ జోన్ లో ఉండేవాడు. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి తన నిజాలు ఒప్పుకున్నాడు తనే. ఇప్పుడు ఫుటేజ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు, నేను 10 to 15 minutes ఉండి నేను బయటకు వచ్చేసాను అని చెప్పి ఒక పేపర్ చూసి చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ పోలీస్ వాళ్ళు డైరెక్ట్ గా వీడియో ఫుటేజ్ లో పైన విత్ టైమ్ తో అనేది రిలీజ్ చేశారు. సో అక్కడే దొరికిపోయాడు కదా. మరి ఎట్లా అండి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక కేసెస్ అంటే మీడియాని కానీ చట్టాన్ని కానీ తప్పుదో పట్టిస్తున్నారు అంటారు కదా, అలాంటి మళ్ళీ ఆ కేసెస్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఆ కేసెస్ పడేదా అని అంటే మ్యామ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే దీన్నే రీఇన్వెస్టిగేషన్ అంటే రీఓపెన్ చేస్తారు. అంటే అప్పీల్కి వెళ్తారు, అప్పీల్కి వెళ్ళి ఫస్ట్ నుంచి ఏమైంది అనేది కంప్లీట్గా 15 minutes లో వీడియో అనేది ఇప్పుడు ఈ కేసు మొత్తం ఆ 15 minutes వీడియో మీదనే డిపెండ్ అయిపోయింది. అండ్ అదే కాకుండా మనకి ఎవిడెన్స్ అల్లు అర్జున్ గారి తరపున ఎవిడెన్స్ ఏంది అని అంటే ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఎవిడెన్స్ అనేది 15 minutes వీడియో ఫుటేజ్ది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ అదే కాకుండా అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో ఫుటేజ్ కూడా పోలీస్ వాళ్ళకి ఎవిడెన్స్ గా యూజ్ అవుతుంది. ఎందుకనంటే తనంతరికి తానే ఒప్పుకున్నాడు, నేను 10 to 15 minutes కూర్చొని బయటకు వచ్చాను అని డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇందులో వీడియోలో క్లారిటీ ఉంది కదా. అండ్ అదే కాకుండా ఎవరైతే ఈ బౌన్సర్లు అందరూ కూడా చాలా క్రూయాలిటీగా తోసేసుకుంటూ లోపలికి వెళ్ళారు. మనం చూసేసుకుంటే అంతమంది క్రౌడ్ ని కూడా చాలా క్రూయాలిటీగా తోసేసుకుంటూ కర్రలు పట్టుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. విషయంలో కూడా ముందు పర్మిషన్ తీసుకోవడం గానీ ఒక హీరోకి ఇంతమందే ఉండాలి ఎక్కడికైనా ప్రోటోకాల్ అలాంటిది ఏమీ లేదు. డిపెండ్స్ ఆన్ సిచువేషన్ అంతే, అట్లాంటిది ఏమీ లేదు. సో వాళ్ళు ఎప్పుడైతే ఒక మూవీది రిలీజ్ ఉందనుకోండి ఎక్కువ మంది బౌన్సర్లను తెచ్చుకుంటారు. సో అలా ఈవెన్ బౌన్సర్లు వాళ్ళు పెట్టుకోవడానికి పర్మిషన్లు అట్లాంటి ఇంతమందే ఉండాలని పర్మిషన్ అయితే ఏమీ లేదు. సో బట్ ఇది ఇక్కడైన సిచ్యువేషన్ ని ప్రీవియస్ గా వేరే మంచు మనోజ్ గారి ఇన్సిడెంట్ ని చూసుకొని ఏదైతే ఈ ఇన్సిడెంట్ ని చూసుకొని రేపొద్దున బౌన్సర్లకు కూడా గట్టి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది చూసుకుంటే మన మూవీ రిలీజ్ లో కానీ ఆడియో రిలీజెస్ కానీ ఏమన్నా మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా క్రూయాలిటీగా బిహేవ్ చేస్తారు, గట్టిగా తోయడం కానీ అట్లాంటి బిహేవియర్ చేస్తారు. ఈవెన్ పోలీస్ వాళ్ళని కూడా కొన్ని సిచ్యువేషన్స్ తో తోయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అనమాట. వాళ్ళకి ఏదైతే కరెక్ట్ పనిష్మెంట్ అనేది ఒకళ్ళకి ఇద్దరికి ఇస్తే రిమైనింగ్ పర్సన్స్ అందరూ కంట్రోల్లో ఉంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ అడ్వకేట్గా ఇప్పుడు ఫర్దర్గా కేసు ముందుకెళ్తే ఈ పెట్టిన సెక్షన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయా, లేకపోతే ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉందా ఈ కేసులో? ఫర్దర్గా అని అంటే మ్యామ్ టైమింగ్ అనేది కంపల్సరీ పడుతుంది. సో జ్యుడిషియరీ ప్రాసెస్ లో ఏదైతే ఒక ట్రయల్ నడుస్తుందో ఆ ట్రయల్ అనేది షార్ట్ పీరియడ్ లో అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో ఏదైతే ఒక ప్రాసెస్ నడుస్తుందో ప్రాసెస్ కంటిన్యూషన్ గా అయిపోతుంది. సో అది మీ అడ్వకేట్లు ఏ అడ్వకేట్ చెప్పలేరు ఇన్ని డేస్ లో కేసు అయిపోతుంది, ఇన్ని ఇయర్స్ లో కేసు అయిపోతుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ జ్యుడిషియరీ ఆఫీసర్. సో అది మనం చెప్పేది కాదు. బట్ శిక్ష ఏదైతే తనకి శిక్ష పడుతుందా అంటే పడే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేం. సో ఫర్దర్ గా ఈయన దగ్గర మన ఎవిడెన్స్ ఉంది అనుకోండి, అది ఫైల్ చేసుకొని ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అట్లాంటి ఎవిడెన్స్ మనకి తెలిసిన ప్రకారం ఏది లేదు అని చెప్పుకోవాలి. బట్ తను కూడా ఏమన్నా హైడ్ చేశాడా అనేది మనం చెప్పలేం. అలాగే థియేటర్ విషయంలో కూడా చూస్తే 10 days లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా షోకాస్ నోటీస్లో వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ తరపు నుంచి ఏమైనా వస్తే థియేటర్ క్లోజ్ అవ్వడం కానీ అలాంటి ఛాన్సెస్ ఏమైనా? థియేటర్ ఆల్రెడీ క్లోజ్ చేశారని చెప్పారు. ఓకే, సీల్ ఆల్రెడీ సీల్ చేశారు అని చెప్పి థియేటర్ ఆల్రెడీ సీల్ చేశారని చెప్పి స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది. బట్ ఎవరైతే ఆ మేనేజర్ కానీ ఎవరైతే థియేటర్ యాజమాన్యం కానీ వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయడం జరిగింది. బికాస్ ఎందుకు అని అంటే సంజయ్ థియేటర్ వాళ్ళు పంపించిన పర్మిషన్ లెటర్ అనేది వీళ్ళు రిజెక్ట్ చేశారు. మేము వద్దు, అవసరం లేదు, వద్దు అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా చేశారు కాబట్టి రిజెక్ట్ చేశారు. సో ఫర్దర్ గా ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు వీళ్ళందరి మీద ఒకటే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఇక్కడ 18 members అంటే సంజయ్ థియేటర్ యాజమాన్యాల మీద కానీ సంజయ్ థియేటర్ ఎవరిని కూడా వాళ్ళకి సపరేట్ గా వీళ్ళకి సపరేట్ గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయరు. సో ఈ అందరినీ కలిపే ఫైల్ చేస్తారు. సో ఎవరైతే సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని అండ్ అదే కాకుండా సంజయ్ థియేటర్ లో వర్క్ చేసే వాళ్ళని కూడా అంటే మేనేజర్ ఉన్నాడు అండ్ అదే కాకుండా ఎవరైతే ఓనర్ అండ్ తర్వాత అల్లు అర్జున్ గారిని అండ్ అదే కాకుండా మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ ని కూడా ఏదైతే మైత్రి మూవీ వాళ్ళ ఆ ప్రొడ్యూసర్స్ ని అండ్ అదే కాకుండా బౌన్సర్లను కూడా ఎవరైనా సెక్యూరిటీ టీమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే టోటల్ 18 members ని
ఎఫ్ఐఆర్ కాపీలో 18 మెంబర్స్ని ఫైల్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా కొంతమంది పేర్లు తెలియకపోతే ఏదైతే ఈ రోజు ఆయన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ నేమ్స్ కూడా తీసుకొని వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకనంటే కొంతమంది పర్సన్స్ ఎవరైతే సివి ఆనంద్ గారు చెప్పిన స్టేట్మెంట్లో కానీ అండ్ అదే కాకుండా ఏసీపీ గారు రమేష్ గారు చెప్పిన స్టేట్మెంట్లో కానీ మనం చూసుకుంటే తను క్లారిటీగా చెప్పారనమాట. ఒక లావు పర్సన్ అండ్ అదే కాకుండా అల్లు అర్జున్ గారు మేనేజర్ సంతోష్ కుమార్ గారు మేము చెప్పినప్పుడు కూడా చాలా రూడ్ గా బిహేవ్ చేశారు అండ్ అదే కాకుండా ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పి న్యూస్ లో బయట కూడా వాళ్ళ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా ఎవరైతే ఎస్హెచ్ఓ రాజు నాయక్ గారు కానీ వాళ్ళు కూడా తను కూడా చెప్పడం జరిగింది. ఏమని అని అంటే నేను ఎందుకు కాపాడలేదా అని చెప్పి నాకు చాలా బాధ వేసింది 10 days దాకా. సో ఇట్లాంటి బాధలు వీళ్ళకు కూడా ఉంటే కొంచెం బాగుండేది. అంటే ఉంటాయా ఉండవా అనేది మనం చెప్పలేం. సో వాళ్ళు ఏదైతే వాళ్ళకి నిజంగా ఉన్నాయా ఉండలేవు కూడా మనం చెప్పలేం. బట్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాధతో చెప్పడం జరిగింది, ఒక ప్రెస్ మీట్ లో చాలా బాధతో చెప్పడం జరిగింది. అండ్ సివి ఆనంద్ గారు కొన్ని పాయింట్సే బయటికి రివీల్ చేశారు. అంటే ఏదైతే ఒక స్టేట్మెంట్ లో పాస్ చేశారు కానీ ఈ కేసు రిలేటెడ్ ఏది కూడా తను మాట్లాడలేదు అనమాట. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ జుడిషియరీలో నడుస్తుంది, కోర్టులో నడుస్తుంది, నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడను. సో ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేదు అనమాట. అంటే వాంటెడ్లీ ఇవ్వలేదు, నో కామెంట్స్ అని చెప్పి దాంతో ఫుల్ స్టాప్ పెట్టారు. బికాస్ ఎందుకు అని అంటే బయటికి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఇష్టం లేక. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారు పాస్ చేసిన స్టేట్మెంట్ కాదు, ఏమైంది అనే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలానే ఇప్పుడు ఈయన పాస్ చేసిన స్టేట్మెంట్ కి కానీ ఈయన మాట్లాడిన ఎక్స్ప్లెనేషన్ కి కానీ ఈయన మళ్ళీ రివర్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా. సో ఇవన్నీ మళ్ళీ ఉండకూడదు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అండ్ అదే కాకుండా ఎవరైతే ఇప్పుడు దీని మీద అల్లు అర్జున్ గారు కానీ అండ్ అదే కాకుండా సిపిఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్లు కానీ పెట్టడం వద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది. సో అది నిజమా జెన్యూన్, అది రాంగ్ స్టేట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైనా లాయర్స్ ఎవరు కూడా అంటే ఓన్లీ వాళ్ళే అల్లు అర్జున్ గారు కానీ అల్లు అర్జున్ గారి టీం కానీ అండ్ అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదైతే ఇప్పుడు అయిన ఇన్సిడెంట్ మీద మాట్లాడకూడదు అని చెప్పి ఒక సీఎం గారు ఇన్ఫార్మ్ చేశారు. అంటే సీఎం గారు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి అనడం కూడా జరిగింది. బికాజ్ ఎందుకు అని అంటే అడ్వకేట్లకైనా కానీ మీడియా వాళ్ళకైనా కానీ అక్కడ అవుతున్న సిచ్యువేషన్ ని జనాలకి చేరవేయాలి. మన డ్యూటీ ఏంది, సో ఏమైతుంది, సిచ్యువేషన్ ఏమైతుంది, అక్కడ అవుతున్న సిచ్యువేషన్ ఏంది అనేది ఇక్కడ మనం రివీల్ చేస్తేనే కదా జనాలకు తెలిసేది. సో ఏదైతే మీడియా బాధ్యత కానీ అండ్ ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నా కూడా ఏదైతే జనాలకి లోపల ఏమైంది జెన్యూన్ ఫ్యాక్ట్స్ తెలియాలి అని చెప్పే మనం చెప్పేది. సో మనల్ని ఆపడానికి ఎవరికి ఛాన్స్ ఉండదు. మనీ విషయంలో కూడా అల్లు అర్జున్ ఏదైతే అనౌన్స్ చేశారో 25 lakhs ఇస్తానని చెప్పి స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో ఏదైతే అనౌన్స్ చేశారో అది కూడా ఇవ్వలేదు, 10 lakhs మాత్రమే ఇచ్చారని కూడా వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? సో ఇది వాస్తవాలు నిజాలను ఏది మనం చెప్పలేము. బికాజ్ ఎందుకనంటే మనం వెళ్ళి అల్లు అర్జున్ గారు డైరెక్ట్ గా వచ్చి నేను 10 lakhs ఇచ్చినా అని చెప్పి కానీ లేకపోతే ఈ తేజ వాళ్ళ ఫాదర్ కూడా నాకు 10 lakhs ఇచ్చారు 25 lakhs ఇచ్చారు అని చెప్పి స్టేట్మెంట్ బయటకు రాలేదు. బట్ అక్కడ వచ్చిన మనకి తెలిసిన న్యూస్ ప్రకారం 25 లక్షల్లో 10 లక్షలే ఇచ్చారు, ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదు అని. అది ఎందుకు అని అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో లేకపోతే డిమాండ్ చేస్తారేమో అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా బయట పాస్ చేయడం జరిగింది. సో ఇది నిజమా కాదా అనేది మనకు తెలియదు. ఏదైనా కూడా కంప్లీట్ న్యూస్ అనేది వాళ్ళన్నా కంప్లీట్ గా బయటకు వచ్చి చెప్పాలా, వీళ్ళన్నా వచ్చి కంప్లీట్ గా చెప్పాలా. బట్ ఈవెన్ ఎవరైతే తేజ వాళ్ళ ఫాదర్ కూడా న్యూస్ లో చాలా తక్కువ రావడం జరిగింది. నాకు తెలిసి ఒక్కసారి 1 or 2 times అనుకుంటా ఆయన వచ్చి మాట్లాడింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంటే మన ఇండియన్ లా రూల్స్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయనే వచ్చి నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అని ఉంటే నేను కేసు కూడా ఫైల్ చేసే వాడిని కాదు అన్న స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో అక్కడ ఏమైతుంది అంటే సుమోటోగా తీసుకుంటారు. సో బికాజ్ ఎందుకు అని అంటే అక్కడ వీళ్ళు చాలా క్రాస్ అయిపోయారు అని చెప్పి ఆ సిచ్యువేషన్స్ మీద కానీ లేకపోతే వేరే సిచ్యువేషన్స్ వల్ల కానీ ఏదైతే మనం ప్రతిదీ పాయింట్ అవుట్ చేసుకుంటారు. ఈవెన్ రోడ్ ర్యాలీ చేయడం వల్ల అంతమంది క్రౌడ్ పెరగడం వల్ల చాలా మందికి న్యూసెన్స్ అయిపోయింది. అండ్ అదే కాకుండా మీరు ఏమైతే అన్నారో వాళ్ళు నేను విత్డ్రా చేసుకుంటున్న కేసు అని వచ్చినా కూడా ఇది సెక్షన్ కోర్ట్ మ్యాటర్, అంటే అబోవ్ 15 years అంటే అబోవ్ 7 years మ్యాటర్. సో అబోవ్ 7 years ఇంప్రిజన్ పడే కేసెస్ కి ఇంపాసిబుల్ అనమాట. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో విక్టిమ్ ఆ పర్సన్ వచ్చి నేను విత్డ్రా చేసుకుందాం అనుకున్నా కూడా కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అని జరగాల్సిందే. సో ఆ ప్రాసెస్ ఎవరు ఏం చేయలేరు. ఏంటి అదే కాకుండా దీన్ని క్వాష్ చేయాలన్నా కష్టం. ఏదైతే హైకోర్టులో క్వాష్ కి వీళ్ళు ఫైల్ చేసుకోవడం జరిగింది, ఇట్లాంటి కేసెస్ అనేది క్వాష్ అవ్వడం కూడా కష్టం. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ నెగ్లిజెన్సీ
ఒరిజినల్గా ఫస్ట్ మనకు తెలిసిన మ్యాటర్ ప్రకారం మాట్లాడుకొని అది కంప్లీట్ నెగ్లిజెన్సీ వల్ల అంటే ఈయన వాంటెడ్లీ చేసింది కాదు ఒకవేళ నెగ్లిజెన్సీ వల్ల అయిపోయింది అని అంటే ఓకే అనుకోవచ్చు. బట్ కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది ఇది నెగ్లిజెన్సీ వల్ల. అంటే ఆయన ఆడికి వెళ్తే వాళ్ళు చనిపోతారు అని చెప్పి ఈయనకు కూడా తెలియదు. బట్ అక్కడికి వెళ్తే క్రౌడ్ పెరుగుతుంది, సో పోలీస్ వాళ్ళు ఎస్టిమేషన్ అనేది ఏం చేసుకుంటారు కదా. సో ఇక్కడ మనకి ఏదైతే అఫెన్సెస్ ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసిన అఫెన్సెస్ అన్ని కూడా నెగ్లిజెన్సీ రిలేటెడ్ అఫెన్సెస్ అనేది ఫైల్ చేశారు బిఎన్ఎస్ ప్రకారం. సో ఏది కూడా వాంటెడ్లీ అనే అఫెన్సెస్ ఏదీ లేవు. బట్ ఇక ఏంది అని అంటే నెగ్లిజెన్సీ అనేది మనం సడన్ గా ఎవరైనా ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఈవెన్ పోలీస్ వాళ్ళు వద్దు అని కంట్రోల్ చేసిన సిచ్యువేషన్స్ లో కూడా వితౌట్ పర్మిషన్ తో రోడ్ ర్యాలీ చేసుకుంటూ వితౌట్ పర్మిషన్ తో లోపలికి వెళ్ళడం, థియేటర్ లోకి వెళ్ళడం. అండ్ అదే కాకుండా రోడ్ ర్యాలీ కూడా ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్ దాకా అంటే మాటలు కాదు ప్రెసెంట్ ఉన్న హైదరాబాద్ లో. సో ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు. అండ్ అదే కాకుండా 12 తర్వాతకి కూడా ఏదైతే 12 o'clock థియేటర్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 11:30, 12 o'clock లో కూడా ఆ మూమెంట్ ఆల్రెడీ నీకు చనిపోయారు, ఒక పర్సన్ చనిపోయారు లేదా ఒక పర్సన్ చావు బతుకుల్లో ఉన్నారు అనే న్యూస్ నీకు తెలిసిన తర్వాత కూడా సన్ రూఫ్ తీసి చేతులు ఊపుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఏదైతే ఈ న్యూస్ అన్ని సివి ఆనంద్ గారి టీం అనేది బయటికి చెప్పడం జరిగింది. బట్ మనకి ఏది కూడా మనం ఆ ఉండి చూసింది కాదు. బట్ ఏదైతే క్లారిటీ లేదు, బట్ ఏదైతే వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్స్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యువేషన్ ని బట్టే మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కోర్టులో మనం సబ్మిట్ చేసేది కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అట్లాంటి ఎవిడెన్స్ లో. సో ఏది కూడా మనం వచ్చి చూడం. బట్ ఏదైతే మన దగ్గర ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అయినా కానీ పేపర్ రిలేటెడ్ ఎవిడెన్స్ కానీ ఏదైనా కూడా మనం ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మీదనే ఫైట్ చేస్తాం. ఇక్కడ ఏది కూడా మనం చూసి చేసింది ఉండదు. బట్ ఏదైతే సీసీ ఫుటేజ్ ఉంది సో కంప్లీట్ ఎవిడెన్స్, అది కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, అది యూజ్ అయిపోతుంది మనకి. అండ్ ఏదైతే ఈ ప్రెస్ మీట్ ఇది పోలీస్ వాళ్ళకి ఎవిడెన్స్ యూజ్ అయిపోతుంది. సో అది కూడా అంతే. ఏదేమైనా ఇందులో భిన్నాభిప్రాయాలు భిన్నవాదాలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ లో అసలు అంత చిన్న పాపల్ని తీసుకొని ఎందుకు వెళ్ళాలి ఆ టైంలో, ఫస్ట్ అయినా చూడాలా అన్న దగ్గర నుంచి అల్లు అర్జున్ ఏమైనా కావాలని చేశాడా అన్న దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం కేసు అంతా కూడా అల్లు అర్జున్ మెడకి చుట్టుకున్నట్లుగానే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అక్కడికి పోతే చనిపోతారు లేకపోతే అవుతుంది అనే సిచ్యువేషన్. బట్ అది కామన్ థింగ్ ఒక ఫ్యామిలీ మూవీకి కానీ లేకపోతే ఎట్లాంటి మూవీస్ కైనా కూడా ఫ్యాన్ బేస్ మీద ఫ్యామిలీతో వెళ్తుంటారు చాలా మంది. సో కొన్ని సిచ్యువేషన్ లో ఏమైతుంది అని అంటే ఫ్యామిలీతో ఏం పోతాం, కొంచెం టైం తీసుకొని పోదాం అని క్రౌడెడ్ ఉంటుంది అని చెప్పి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా మంది ఒక 2-3 months ముందు నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మూవీకి వెళ్ళాలి అని చెప్పి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మరి చూద్దాం సరే ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, అల్లు అర్జున్కి నిజంగా శిక్ష పడుతుందా, విక్టిమ్ అవుతారా లేకపోతే కల్ప్రిట్ అవుతారా ఏంటో తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.